నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీజాస్ కిచెన్. నేను మీ శ్రీజ. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను స్వీట్ చట్నీ. చాలా సింపుల్గా 4 వస్తువులు మీ ఇంట్లో ఉంటే చాలా సింపుల్గా స్వీట్ చట్నీని తయారు చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, నచ్చకుంటే డిస్లైక్ ఇవ్వండి. అలాగే దీన్ని మనం కంటైనర్ డబ్బాలో పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 3 నుంచి 4 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి స్వీట్ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. ఒకవేళ టైం లేకుంటే అప్పటికప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టామంటే ఈజీగా మెత్తగా నానిపోతుంది. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. మీకు కావాలంటే దీన్ని వడపోసుకొని కూడా వాడుకోవచ్చు. వడపోయడం వల్ల స్మూత్ పేస్ట్ అనేది తయారవుతుంది. అలాగే డస్ట్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. నేను అలా ఏం చేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం నీళ్ళు కలుపుకునేసి మనం చింతపండు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో మనం దీనికి స్వీట్ యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ బెల్లం వాడుతున్నాను, మీరు పంచదార కూడా వాడుకోవచ్చు. ఒక 100 గ్రాములు వరకు కూడా బెల్లం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, ఒక 3/4 టీ స్పూన్ వరకు కూడా కారం అనేది మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులోకి చాట్ మసాలా, ఇంకా వేరే పౌడర్లు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒక్క చాట్ మసాలా మీరు అందుబాటులో ఉంచుకుంటే చాలు. మిగతా వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం కామన్గా మన ఇంట్లో ఉండేటివే. ఇందులో ఆల్మోస్ట్ జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అన్నీ కూడా ఇందులో మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి మనం చాట్ మసాలా ఒక్కటి ఉంటే చాలు. చాలా ఈజీగా మనం ఈ చట్నీని తయారు చేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇది కొంచెం థిక్గా అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారి నుంచి ఎయిర్టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఫ్రీజర్లో 3 నుంచి 4 నెలల వరకు కూడా స్టోర్ అవుతుంది. బయటికి తీసిన తర్వాత మరి గట్టిగా అనిపిస్తే ఒక గిన్నెలోకి కొంచెం తీసుకొని కొంచెం వేడి నీళ్ళు కలిపి సర్వ్ చేసుకోండి. మామూలు కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి. మళ్ళీ ఒకరిస్తాను. అంతవరకు సెలవు.